శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భారతదేశంలో నియమాలను పాటించాలా లేదా అన్న సమాచారాన్ని పూర్తి వివరంగా తెలుసుకుందామండి. మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన భారతదేశంలో గ్రహణం లేనప్పుడు ఇతర దేశాలలో గ్రహణం ఏర్పడినప్పుడు భారతదేశంలోని మనము గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదండి. 2025 సంవత్సరంలో మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం రానున్నదండి. ఇది పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున రానున్నదండి. మార్చి 14, 2025 శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నదండి. ఈ చంద్రగ్రహణం కనిపించు దేశాలు మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, USA, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనెజులా, ఎస్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పేరు, సూడాన్, క్యూబా, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, రొమేనియా, బల్గేరియా, గ్రీస్, పోలాండ్, హంగేరీ, స్వీడన్, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రియా, స్పెయిన్, జపాన్ మరియు దక్షిణ కొరియా దేశాలలో ఈ చంద్రగ్రహణం కనిపించనుందండి. మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారతదేశంలో ఈ చంద్రగ్రహణం ఎక్కడా లేదండి. కావున మనమందరం ఎటువంటి గ్రహణ నియమాలను పాటించనవసరం లేదండి. ఇందాక మనం చెప్పుకున్న దేశాల వారు మాత్రమే పాటించవలసి ఉంటుందండి. ఈ సంవత్సరంలో మరియు హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారండి. పంచాంగం ప్రకారము చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ఎటువంటి శుభకార్యాలు చేయరాదండి. చంద్రగ్రహణం పట్టు విడుపుల సమయం మార్చి 14, 2025 శుక్రవారం రోజున ఉదయం 9:29 ప్రారంభమవుతుందండి. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:29 ముగుస్తుందండి. గ్రహణ ప్రభావం మాత్రము ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుందండి. తెలుసుకున్నాం కదా అండి 2025 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.